జై వరాహి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో మనం శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి ఒక శక్తివంతమైన తాంత్రిక పద్ధతిని ఈరోజు తెలియజేయబోతున్నానండి. ఎందువల్లంటే చాలామంది అక్క మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ కందిష్టి వాళ్ళ నరదిష్టి అనేది మా మీద ఉండడం వల్ల మేము ఏ పని కూడా చేయలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ పద్ధతి, ఈ తాంత్రిక పద్ధతిని ఒకసారి చేసి చూడండి. అది కూడా ఇప్పుడు రాబోయే 27వ తారీఖు సాయంత్రం చేయండి ఫ్రెండ్స్. నిజంగా కొద్ది గంటల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకు మనం 27వ తారీఖు అనేది చెబుతున్నాము అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమ్మల కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా 100% ఈయన పరిష్కరిస్తున్నారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడున్న రోజుల్లో అందరికీ కూడా శత్రువులు ఉంటూనే ఉన్నారండి. అది కూడా మంచితనంగా ఉంటూ, మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, మనల్ని నమ్మిస్తూ, మంచి మంచి మాయ మాటల్ని చెబుతూ, మనకి నిజంగా ఏ టైంలో అయితే కనుక ద్రోహం చేయాలి అనేది కనిపెట్టి అలాంటి టైంలో మనకి ద్రోహం చేయడానికి శత్రువులుగా మారిపోతున్నారండి. అంతేకాకుండా మనం ఎదుగుదలని చూసి, అంటే మనం బాగున్నాము అనే ఒక విషయాన్ని కనిపెట్టి దాని మీద వాళ్ళకి అసూయని పెంచుకొని నిజంగా మనం ఏ పని చేయనివ్వకుండా మన కాళ్ళు పట్టుకొని ఎప్పుడు వెనక్కి లాగేద్దామా అని చెప్పి చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి శత్రువులు ఎవరైనా సరే, తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే, తెలియని శత్రువులు ఎంతోమంది ఉంటారు. అలాంటి శత్రువుల బారి నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక ఒక శక్తివంతమైన ఒక తాంత్రిక పద్ధతి ఉందండి. ఈ తాంత్రిక పద్ధతిని కూడా మీరు నిజంగా శత్రువులను సంహరించడానికి మన వరాహి అమ్మవారిని నమ్మి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము, ఇంతవరకు చేస్తూనే ఉన్నాము. అలాగే ఇప్పుడు రాబోయే 27వ తారీఖు మనకి ఇప్పుడు యాక్చువల్గా 22 నుంచి మనకి కందషష్ఠి వ్రతం అనేది చేస్తున్నారనమాట సుబ్రహ్మణ్య స్వామికి. నిజంగా ఏదైనా సరే మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా, లైఫ్లో జీవితంలో మార్పులు రావాలి అని అన్నా కూడా 6 రోజుల పాటు 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి వ్రతం ఉంటున్నారండి. కందషష్ఠి వ్రతం అని ఉంటున్నారు. ఇక్కడ తమిళనాడులో చాలా ఫేమస్ అండి. మీరు కూడా ఎవరైనా సరే ఉండాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు రాబోయే కనీసం ఈ రోజు నుంచైనా సరే మీరు వ్రతం ఉండాలి, పరిహారాలు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఆయన్ని తలుచుకొని మీకు నచ్చినట్టుగా మీరు ఎలా అయితే కనుక వ్రతం చేయాలని అనుకుంటున్నారో చేయొచ్చండి. అంతేకాకుండా ఓం శరవణ భవ అనే మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఇంకా అలాంటి శక్తివంతమైన రోజులు ఇప్పుడు జరుగుతున్నాయి. కందషష్ఠి వ్రతానికి సంబంధించిన రోజులు జరుగుతున్నాయి. అలాంటి రోజుల్లో 27వ తారీఖు అంటే సోమవారం నాడు, ఇప్పుడు రాబోయే సోమవారం శత్రు సంహారం చేసిన రోజండి. ఈయన సుబ్రహ్మణ్య స్వామి శత్రువులని, ఎవరైతే కనుక శత్రువులు ఉన్నారో అంటే మహారుషులని, నిజంగా వాళ్ళని చాలా బాధలు పెట్టి, చిన్న చిన్న బాధలు కాదండి, ఎన్నో బాధలు పెట్టిన పెద్ద పెద్ద ఋషులందరినీ కూడా బాధలు పెట్టిన రాక్షసులని ఆయన సంహారం చేసిన రోజు అనమాట సుబ్రహ్మణ్య స్వామి. ఆ రోజు ఎప్పుడు అనంటే 27వ తారీఖు. అలాంటి మంచి గొప్ప శత్రువులని ఆయన సంహరించిన రోజు కాబట్టి మనం మానవ జీవితంలో ఉన్న మనుషులం కాబట్టి మన జీవితంలో ఉన్న శత్రువులని సంహారం చేయాలి అని అంటే కనుక మనం చేయవలసిన శక్తివంతమైన ఒక తాంత్రిక పద్ధతి అనేది ఉందండి. అది కూడా 27వ తారీఖు చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అది కూడా కొద్ది క్షణాలలోనే. అంత పవర్ఫుల్ అయిన రోజు అండి ఆ రోజు. అందువల్ల ఆ రోజు సాయంత్రం మీరు 8 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. మీరు శత్రువులు ఎవరైతే ఉన్నారో, కంటికి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ కనుక మనం దూరంగా పెట్టగలిగితే మన పనులు మనం సాఫీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అలాంటి శత్రువులను సంహారం చేయాలి అని అంటే ఒక శక్తివంతమైన పరిహారం ఉందండి. ఆ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఒకే ఒక తమలపాకండి. మామూలుగా
మన దేవునికి పెట్టే తమలపాకులు ఉంటాయి కదా, అందులో ఒకే ఒక తమలపాకు తీసుకోండి. ఇప్పుడు ఈ పరిహారం చేయడానికి ఒక చిన్న తాంబూలం ప్లేట్ ఏదైనా సరే, రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, వెండి కానీ, స్టీల్ తప్ప ఇంకేదైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు. నేను ప్లేట్లో పెట్టలేదండి, మామూలుగా చూపిస్తున్నాను మీకు. మీరు కింద రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. అందులో ఒక తమలపాకును తీసుకోండి. ఆ తమలపాకుకి కాడని తీసేసేయండి, శుభ్రంగా వాష్ చేసుకోండి. అది కూడా పన్నీరుతో వాష్ చేసుకొని అందులో ఒక 6 మిరియాలను తీసుకోండి ఫ్రెండ్స్. 6 అనే సంఖ్య నిజంగా సుబ్రహ్మణ్య స్వామికి శక్తివంతమైన సంఖ్య అండి. అందువల్ల 6 మిరియాలను తీసుకోండి. పక్కన కొంచెం మీరు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. 6 మిరియాలను వేయండి ఈ తమలపాకు మీద. మరికొంత పచ్చకర్పూరాన్ని పొడి చేసి వేయండి. ఆ తర్వాత 6 రూపాయలండి, 6 1 రూపాయి కాయిన్స్ తీసుకోవాలన్నమాట. 6 అనే సంఖ్యకి అంత శక్తి ఉందండి, ఎవరు కూడా మిస్ అవ్వకండి. 6 రూపాయలు అంటే 6 1 రూపాయి కాయిన్స్ తీసుకొని ఈ తమలపాకు మీద ఇలాగా పళ్ళాన్ని తీసుకుంటాం కదా, అందులో పెట్టి తమలపాకు మీద ఇలా పెట్టండి. పెట్టి ఆ రోజంతా కూడా అంటే 27వ తారీఖు సోమవారం నాడు సాయంత్రం మీరు చేస్తారు కదా, చేసినప్పుడు ఇలా చేసిన ఈ తమలపాకుని మీ పూజ గదిలో అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగుండా అంటే పూజ గదిలోనే ఆయన ముందు ఇలాగే ఈ ప్లేట్ని ఉంచొచ్చండి. ఆ రోజంతా కూడా ఉంచేసి ఆ తర్వాత రోజు ఏం చేస్తారు అని అంటే ఈ తమలపాకుని మీరు మామూలుగా మడిచేసేయండి. కాయిన్స్తో సహా మడిచేసి మీ పర్సులో కానీ లేదంటే కనుక మీ బీరువాలో కానీ ఎక్కడైనా సరే మీరు ఈ తమలపాకుని ఒక పసుపు కలర్ దారం లాగా కట్టేసేసి రూపాయి కాయిన్స్తో సహా మీరు మీ బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. నిజంగా ఎలాంటి శత్రువులైనా సరే మనం ఇందులో మిరియాలను ఉపయోగించామండి. మిరియాలు అని అంటే శత్రువులను సంహరించడానికి ఘాటైన వస్తువు ఏంటి అని అంటే మిరియాలండి. అందువల్ల మిరియాలని 6 మిరియాలను తీసుకున్నాము. లక్ష్మీ కటాక్షం, లక్ష్మీదేవి సాక్షిగా మనం చేయబోతున్నామండి. ఇప్పుడు మనకి కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిందండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరో కాదు కదా, సాక్షాత్తు ఆ మహాశివుని కుమారుడు కాబట్టి నిజంగా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది. ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ మనల్ని డబ్బు పరంగా కానీ ఏ విధంగా మనల్ని హింసించినా సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ మనసు మారిపోయి మన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మళ్ళీ కూడా మన జోలికి రాకుండా ఉండాలి అని అంటే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా మీరు అది ఎప్పుడు తీయాలి, మళ్ళీ మార్చాలాక కాయిన్స్ ఏం చేయాలి, ఆ తమలపాకులను ఏం చేయాలన్న ఆలోచన అవసరం లేదండి. మీ పర్సులో మీరు మళ్ళీ కూడా మళ్ళీ మనకి కందషష్ఠి వ్రతం మళ్ళీ వచ్చే సంవత్సరానికి కానీ వస్తుంది. ఆ సంవత్సరం వరకు కూడా మనం అలాగే ఉంచేసుకోవచ్చు, పర్సులోనే ఉంచుకోవచ్చు, మీ బీరువాలోనే ఉంచేయచ్చండి. అంటే శత్రువులని సంహరించడానికి నిజంగా మనకి ఒక్క రోజులోనే తెలుస్తుందండి. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతూ ఫోన్ ద్వారా కూడా టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళు వెంటనే ఫోన్ చేసి అయ్యో మిమ్మల్ని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని అనడం కానీ ఏదో ఒక రూపంలో మనకి వెంటనే కొద్ది గంటల్లోనే రిజల్ట్ కనిపిస్తుందండి. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా శక్తివంతమైన తాంత్రిక పద్ధతి అండి. ఒకసారి చేసి చూడండి, ఎవ్వరు మిస్ అవ్వకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరో 10 మందికి షేర్ చేయండి. నమస్తే.